ఈ క్వశ్చన్ స్ట్రైట్ లైన్ లో యావరేజ్ వెలాసిటీ మీద ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక పర్సన్ స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉన్నాడు, ఎక్స్ డిస్టెన్స్ v1 అనే స్పీడ్ తో ట్రావెల్ చేశాడు, 3x/2 అనే డిస్టెన్స్ v2 అనే వెలాసిటీతో ట్రావెల్ చేశాడు. అయితే యావరేజ్ వెలాసిటీ 50/7 అని మెన్షన్ చేశాడు. అంతేకాకుండా ఫస్ట్ వెలాసిటీ v1 వచ్చి 5 m/s అని ఇచ్చాడు. v2 ఎంత కనుక్కోమంటున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఎక్స్ డిస్టెన్స్ v1 స్పీడ్ తో వెళ్ళాడు, 3/2x v2 తో వెళ్ళాడు. మరి వాటి యొక్క టైం వాల్యూస్ ఎంత అంటే సార్ t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, t2 ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ బై స్పీడ్ కింద 2v2 వస్తుంది అనమాట. టోటల్ టైం ఏమవుతుందంటే x/v1 ప్లస్ 3x/2v2. ఓకేనా, ఇక్కడ x కామన్ తీసేస్తే 1/v1 ప్లస్ 3x/2v2 అవుతుంది. ఓకేనా, అంతేకాదు v1 వాల్యూ 5 ఇచ్చాడు కాబట్టి 1/5 ప్లస్ 3x కామన్ తీసేసాం కాబట్టి 3/2v2. రైట్, నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత, సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, రెండు డిస్ప్లేస్మెంట్స్ ఇక్కడ మనము యాడ్ చేయాలి. ఇక్కడ n అంటే x ప్లస్ 3x/2 మొత్తం ఎంత అవుతుంది అంటే 5/2x అవుతుంది అనమాట. మరి యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఏమంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ 5/2x డివైడెడ్ బై టోటల్ టైం అంటే ఇదంతా. సో ఏమో ఇలా x ఇంటూ 1/5 ప్లస్ 3/2v2 అన్నమాట. ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది పైన అంటే 5/2 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే 10v2 పైన ఏమవుతుందంటే 2v2 ప్లస్ 15 మీన్స్ 5 3 15 1 into 2v2. రైట్, ఇక్కడ ఈ 10v2 పైకి వెళ్తుంది, 10v2 into 5 డివైడెడ్ బై 2 into 2v2 ప్లస్ 15. ఇచ్చిన ఆన్సర్ ఎంత యావరేజ్ అంటే 50/7. సో 50/7 ఇక్కడ 10 5 50 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లేదా v2 7v2 ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇదంతా అంటే 4v2 ప్లస్ 15 30. నెక్స్ట్ ఈ 4v2 ఈతలకు వస్తే ఏమవుతుంది అంటే 7v2 మైనస్ 4v2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. 3v2 ఈజ్ ఈక్వల్ టు 30 అయితే దెన్ v2 ఈజ్ ఈక్వల్ టు 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 is 3 10s. సో 10 m/s అవుతుంది అనమాట v2 స్పీడ్.